రాజీనామాపై ఆలస్యం చేస్తున్న ఈటల టీఆర్ఎస్ సస్పెండ్ చేయాలన్నదే ప్లానా? ఫోర్ ప్లస్ వన్తో కొత్త పొలిటికల్ ఫోర్స్ వర్కౌట్ అవుతుందా ఈ టైపు వార్? బీజేపీ జనసేనలో కాకరేపిన ఓటింగ్, తిరుపతి బైపోల్పై రెండు పార్టీల ఫైటింగ్. పడిపోతున్న బీజేపీ గ్రాఫ్పై టీడీపీలో చర్చ, కాషాయం వైపు మళ్లొద్దని తమ్ముళ్ల హెచ్చరిక. మొన్నేమో హుజూరాబాద్ ప్రజలను అడిగి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఇప్పుడేమో హైదరాబాద్లో మరికొందరితో చర్చించాక తన డెసిషన్ ఏంటో చెప్తానని అంటున్నారు. ఈటల ఎప్పుడు రాజీనామా చేస్తారా అని టీఆర్ఎస్ వెయిట్ చేస్తుంటే రాజేంద్ర మాత్రం వాళ్ళు సస్పెండ్ చేసేదాకా చూస్తున్నారేమో అనిపిస్తోంది. అందుకే కావాలనే రాజీనామా విషయంలో ఆలస్యం చేస్తున్నారనిపిస్తోంది. ఈ రెండింట్లో ఏది జరిగినా తెలంగాణలో మరో బైపోల్ మాత్రం కన్ఫామ్. ఈటెల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు, క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను అని ఆయన ప్రకటించడం లాంటివన్నీ గంటల్లో జరిగిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమని రాజకీయంగా చర్చ మొదలైంది. కానీ ఈటెల రాజేందర్ వ్యవహారం మాత్రం టోటల్ డిఫరెంట్గా ఉంది. రాజీనామా చేయకుండా పార్టీయే తనపై చర్యలు తీసుకునేదాకా ఆగాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా రాజీనామా చెయ్యొద్దని ఒత్తిడి తెచ్చారట. ఒకవేళ పార్టీయే గనక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆలోచించాలని డిసైడ్ అయ్యారట. అందుకే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హుజూరాబాద్ ప్రజలతో చర్చిస్తానన్నారు. అక్కడ అనుచరులు, అభిమానులతో చర్చలు ముగిశాక హైదరాబాద్లో మరికొందరితో చర్చించి చెబుతానంటున్నారు ఈటెల. నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన అందరూ గెలవరు, మీకు తెలుసు. బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, ఒక 2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజూరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకునే గెలిచిన కదా నువ్వు రాజీనామా చేయాలంటావు. తప్పకుండా చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన, ప్రేమించిన నా హుజూరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తాను. ఈటల అంటాడు పదవుల కోసం పెదవులు మూసేవాడు కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి ఆ పాత ఉద్యమకాలంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాజీనామాపై ఈటెల వ్యవహార శైలి చూస్తుంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈలోపు టీఆర్ఎస్ పార్టీయే ఈటెలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏం జరిగినా రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న కారు పార్టీ కూడా బైపోల్పై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈటెల రాజీనామా వ్యవహారం ఓ కొలిక్కి రాగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కు దగ్గరయ్యేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాజీ మంత్రి ఈటెల హుజూరాబాద్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో నియోజకవర్గంలో పట్టున్న నేతగా ఎదిగారు. ఇప్పటి వరకు హుజూరాబాద్లో ఈటెలని నమ్ముకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్లో టీఆర్ఎస్కు ముందు నుంచే పట్టుందని, పార్టీ బలాన్ని తన బలంగా ఈటెల భావిస్తున్నారని అధికార టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. 2004 ఎన్నికలకు ముందే కమలాపురం నియోజకవర్గంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగినప్పుడు
రైతు నాగలి గుర్తుపైన పోటీ చేస్తాం టీఆర్ఎస్ పార్టీ. కమలాపురం జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీ చేసుకున్నాం. హుజురాబాదు నియోజకవర్గంలో మన పక్కకు ఉన్నటువంటి సైదాపూరు, ఎల్కతుర్తి, బీదోరెపల్లి ఇవన్నిట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా గెలిచింది. కరీంనగర్ జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకున్నాం. ముందుకెళ్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ గారు 2003లో అప్పటి వరకే తెలంగాణ ప్రాంతంలో వివిధ సందర్భాల్లో గొప్ప బహిరంగ సభలు పెట్టి లక్షలాది మంది జనాన్ని సమీకరించి ఇక త్వరలోనే హుజురాబాద్లో తాము పర్యటనలు మొదలు పెడతామని మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రౌండ్లోకి దిగుతామని చెప్పారు. 2003లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు, 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామై దూరినవు. మీరు రాకముందు 2001లో అన్ని జడ్పీటీసీలు అన్ని ఎంపీలు గెలిచినాం. అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ ఒక టీఆర్ఎస్ పార్టీకి పెట్టిన కోటగా ఉన్నది. త్వరలోనే విజిట్ చేస్తాం, మా క్యాడర్ అందరం సమాయత్తం చేసుకుంటాం. అద్భుతమైనగా ఆ పార్టీని ఎలా అయితే గతంలో 2001లో ఎలా ఉన్నదో అలాగే త్వరలోనే మనం నిర్మించుకుంటాం. వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు, కానీ పార్టీ అనేది కేసీఆర్ బొమ్మ అనేది శాశ్వతంగా ఉండేది. కాబట్టి రేపు పొద్దుడంగా అందరం కేసీఆర్ బొమ్మ మీద పోతామని చెప్పి మీ ద్వారా ప్రజలు చెప్పవచ్చు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఈటెల రిజైన్ చేయడం, హుజురాబాద్కు బైపోల్ రావడం ఖాయమని అనిపిస్తోంది. ఆయన అలా రాజీనామా చేయగానే వీళ్ళిలా హుజురాబాద్లో ల్యాండ్ అయిపోతారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా రోజురోజుకు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కారు దిగేందుకు సిద్ధమైన రాజేందర్ కొత్త పార్టీ పెడతారా? ఆయనతో పాటు రాష్ట్రంలోని కొందరు పాపులర్ లీడర్స్ కూడా కలిసి వస్తారని ఓ ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత? ఈటలతో కలిసి నడిచేదెవరు? అడుగు ముందుకేసేదెవరు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీకి స్కోప్ ఉందా? తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ అలజడి మొదలైంది. ఈటల రాజేందర్ను సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పనిచేస్తోంది. విచారణ కూడా వేగవంతం చేయడంతో రాజకీయంగా పెను దుమారమే రేగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈటల భూ కబ్జా వ్యవహారంలో మద్దతుగా మాట్లాడుతూ ఉండడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీనియర్ లీడర్ వి హనుమంతరావు ఈటలకు మద్దతుగా మాట్లాడారు. రాజేందర్ భూ కబ్జా ఆరోపణల వ్యవహారంలో వీళ్లు సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడడమే తెలంగాణ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక మాజీ మంత్రి ఈటెల ఇంకా పార్టీకి పదవికి రాజీనామా చేయకపోయినా టీఆర్ఎస్తో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయని చెప్పొచ్చు. దీంతో ఆయన తర్వాతి స్టెప్ ఏంటన్నదే ఇప్పుడు స్టేట్ మొత్తం చర్చించుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు ముఖ్య నేతలతో ఈటెల సంప్రదింపులు జరిపినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కలిసి ఓ పార్టీ పెట్టబోతున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు ఇవ్వకపోతే కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త పొలిటికల్ పార్టీకి స్కోప్ ఉందా లేదా అన్నదే ఆసక్తిగా మారింది. ఇప్పటికే తెలంగాణలో మెజారిటీ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు. ఏ ఎన్నికలు జరిగినా 3/2 మెజారిటీ గులాబీ పార్టీకే కట్టబెడుతున్నారు.
చివరికి నాగార్జున సాగర్ బైపోల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీకి ఎంత మేరకు స్కోపు ఉందనే దానిపై చర్చ జరుగుతోంది. పైగా కోదండరాం, చెరుకు సుధాకర్ లాంటి నేతలు పార్టీలు పెట్టినా పెద్దగా సక్సెస్ కాలేదు. అందువల్ల మళ్లీ కొత్త పార్టీ అంటే ప్రజలు ఆదరిస్తారా లేదా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకెళ్తున్నాయి. వారిని నిలువరించాలంటే అంతా కలిసి ఒకే ప్లాట్ఫామ్గా ఏర్పడాలన్న ఆలోచనలో కొందరు ముఖ్య నేతలున్నారు. ఇప్పుడు దీనిపైనే స్టేట్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఎంపీ రేవంత్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కోదండరాం, చెరుకు సుధాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి ఓ టీమ్గా నిలబడి ఫైట్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగానే ఈటెల కూడా అడుగులు వేస్తున్నారని, ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడారని మరో టాక్. ఓవరాల్ గా ఈటెల ఎపిసోడ్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నట్లుగా రాజేందర్ కొత్త పార్టీ పెడతారా, అందులో ముఖ్య నేతలంతా చేరతారా, లేక అంతా కలిసి కొత్త పొలిటికల్ ఫోర్స్ గా వస్తారా అన్నది తేలాలి అంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. పసుపులో కాషాయం కలపొద్దంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. కాస్త కన్ఫ్యూజింగ్గానే ఉన్న ఈ స్టోరీ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కాషాయ పార్టీ ప్రాభవం తగ్గిపోయిందని టీడీపీ లీడర్లు భావిస్తున్నారు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోవడంలో పార్టీ ఫెయిల్ అయిందనే ఫీలింగ్లో ఉన్నారు. అందుకే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఇప్పటికైనా ఆపాలని, లేకపోతే బిగ్ లాస్ తప్పదని తెలుగు తమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్లో చంద్రబాబు ఒకరు. ఇందులో నో డౌట్ 25 ఏళ్ల క్రితం ఢిల్లీలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన హిస్టరీ బాబుది. దేవేగౌడ, గుజ్రాల్ను పీఎంలను చేయడంలో బాబుదే కీ రోల్. ఇండియాలో థర్డ్ ఫ్రంట్ చర్చ ఎప్పుడొచ్చినా అంతా చంద్రబాబు వైపే చూస్తారు. నేషనల్ లెవెల్లో లోకల్ పార్టీలను నడిపించే శక్తి, సామర్థ్యాలు చంద్రబాబుకే ఉన్నాయని టీడీపీ నేతలు గొప్పగా చెబుతుంటారు కూడా. అయితే బాబుకి మరోసారి అలాంటి ఛాన్సే వస్తే వాడుకోలేదని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రధాని మోదీతో డి అంటే డి అని పోరాటం చేసిన మమతా బెనర్జీనే ప్రజలు ఆదరించారని, తమిళనాడులో బీజేపీని వ్యతిరేకించే స్టాలిన్కే ఓటర్లు పట్టం కట్టారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో వారికి మద్దతు ఇవ్వడంలో టీడీపీ ఫెయిల్ అయిందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం ఈ పరిస్థితికి రావడానికి కారణమైన బీజేపీ కోసం ఇంకా ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని తెలుగు తమ్ముళ్ళు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జనరల్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా, రాజధాని అమరావతి తరలింపునకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని మోదీని కోరడానికి కూడా చంద్రబాబు వెనకడుగు వేశారు. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినా, ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతున్నా తెలుగుదేశం మాత్రం కేంద్రంపై పెదవి కదపలేదు, నోరు మెదపలేదు. అయితే బెంగాల్లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్కి చంద్రబాబు మద్దతు తెలిపి ఉంటే నేషనల్ లెవెల్లో మరోసారి చంద్రబాబు పేరు రీసౌండ్ వచ్చేదని చెబుతున్నారు టీడీపీ నేతలు. మమతా, స్టాలిన్ గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా వాళ్ళిద్దరికీ అనుకూలంగా ప్రకటన చేయడంలో టీడీపీ వెనకడుగు వేసింది. ప్రధాని మోదీకి భయపడే
చంద్రబాబు మమతకు స్టాలిన్కు సపోర్టు చేయలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాళ్ళిద్దరికీ మద్దతు ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలున్నా అదే మున్ముందు చంద్రబాబుకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందంటోంది కేడర్. గతంలోనే మోదీని ఎదిరించి తప్పు చేశారు. మళ్లీ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ముందుకెళ్లాలనే ఆలోచన పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టి మోదీని, అమిత్ షాని రాజకీయంగా దెబ్బకొట్టిన మమతా బెనర్జీకి చంద్రబాబు మద్దతు ప్రకటించి ఉంటే రాజకీయంగా భవిష్యత్తులో లాభం జరిగేదనేది పార్టీ సీనియర్ నేతల వాదన. చంద్రబాబు మనసులో మమతా బెనర్జీ, స్టాలిన్ గెలవాలని ఉన్నా బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితి. కరోనా కట్టడి విషయంలోనూ కేంద్రం విఫలమైందని, రోజురోజుకు బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు వీటన్నిటిపై మాట్లాడి ఏం ప్రయోజనమనే ఆలోచనలో ఉన్నారు. కనీస పోటీ ఇవ్వలేకపోయారు. అది పక్కన పెడితే అసలు డిపాజిటే దక్కలేదు. ఉన్న పరువు కూడా గోదావరిలో కలిసిపోయింది. అయిందేదో అయిపోయిందనుకుని సైలెంట్ అయిపోక తిరుపతి ఎంపీ బైపోల్లో పోలైన ఓట్ల మీద గొడవ పడుతున్నారు బీజేపీ జనసేన నేతలు. రత్నప్రభకు వచ్చిన ఓట్లు మావేనని బీజేపీ చెప్తుంటే మేం మద్దతిచ్చాం కాబట్టే ఆ మాత్రమైనా వచ్చాయని జనసేన అంటోంది. అంతా అయిపోయాక ఈ ఓట్ల గొడవ ఎందుకని రెండు పార్టీల కేడర్లో చర్చ జరుగుతోంది. ఇండియాలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్లో చంద్రబాబు ఒకరు. ఇందులో నో డౌట్. 25 ఏళ్ల క్రితం ఢిల్లీలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన హిస్టరీ బాబుది. దేవేగౌడ, గుజ్రాల్ను పీఎంలను చేయడంలో బాబుదే కీ రోల్. ఇండియాలో థర్డ్ ఫ్రంట్ చర్చ ఎప్పుడొచ్చినా అంతా చంద్రబాబు వైపే చూస్తారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.